అందరూ కూడా నమస్కారం. సో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది నిజంగా గోపీనాథ్ గారు మరణంతో వచ్చినటువంటి ఇది అనుకోకుండా వచ్చినట్టు ఎన్నిక, ఉప ఎన్నిక. వాస్తవంగా రావాల్సిన ఉప ఎన్నికలు ఇంకా చాలా ఉన్నాయి, 10 ఉన్నాయి. సో పార్టీలు మారి ఈ రోజు మారినటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉండడానికి కూడా వాళ్ళు అటుగాక ఇటుగాక చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఉప ఎన్నికలు వచ్చేది ఉండే. నిజంగా ఈయన కూడా ఉండింటే ఈయన కూడా మారిపోతున్నాడు అనేది అప్పుడు ఉన్నటువంటి ఒక చర్చ. సరే, అనుకోకుండా ఆయన చనిపోవడం వల్ల జరుగుతున్నట్టు ఒక ఉప ఎన్నిక ఇది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అంతకన్నా ముందున్నటువంటి ఇక కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ లేనటువంటి అంశం మనకు తెలుసు. సో ఈరోజు ఈ యొక్క నవీన్ యాదవ్ అనేటటువంటి క్యాండిడేట్ ఈరోజు ఈయన ఎంఐఎం యొక్క క్యాండిడేట్ కాంగ్రెస్ ముసుగులో ఈరోజు పోటీ చేస్తున్నారనేది హైదరాబాద్లో ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఈయన యొక్క నేపథ్యం మురళీ యాదవే కదా, నవీన్ యాదవ్. సో నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎంతో 2 సార్లు పోటీ చేశాడు, కార్పొరేటర్లు 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. సో కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన వెంటనే పోయింది ఎక్కడికంటే దారుసలాం పోయి ఓవైసీని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చి అందరూ మీడియాలో, సోషల్ మీడియాలో అందరూ కూడా చూసాం. సో ఇక్కడ స్పష్టంగా పేరు కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఐఎం వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం అనేది అలా హైదరాబాద్ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసిపోయింది. రెండవది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ హామీలు ఏదైతే ఇచ్చిందో ఈ హామీలు మొత్తం అమలు చేయడంలో విఫలమైతే అయింది. మహిళలకు చెప్పిన 2500 కావచ్చు, ఇలా హైదరాబాద్లో ఇలా జూబ్లీహిల్స్ అంటే హైదరాబాద్ మొత్తం తెలంగాణనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బంజారాయిల్స్ జూబ్లీహిల్స్ అంటే ఏమనుకుంటారంటే ఇక్కడంతా శ్రీమంతులు ఉండేటువంటి ప్రాంతం అని అనుకుంటారు. కానీ ఈ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 7 డివిజన్లు తీసుకుంటే మనం పోతున్నటువంటి ఈ రోడ్లు తప్ప, చూడడానికి అందంగా కనిపించే రోడ్ల పక్కన ఉన్న బిల్డింగులు తప్ప, ఆ బిల్డింగుల నుంచి లోపలికి పోయినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇలా బస్తీలతో ఉన్నటువంటి ప్రాంతం. ఇలా రహమత్ నగర్ తీసుకోండి, మీరు ఎర్రగడ్డ తీసుకోండి, లేకపోతే బోరమండ తీసుకోండి, ఇటు వచ్చి షేక్పేట తీసుకోండి. ఉన్న దాంట్లో కొంత వెంగళరావు నగర్ అనేది కొంత అందంగా కనిపిస్తుంది, లేకపోతే కొంత మన శ్రీనగర్ కాలనీ అందంగా కనిపిస్తుంది. కానీ మిగతా అంతా కూడా ఈరోజు ఎంత హైదరాబాదు ప్రపంచ నగరం అనుకున్నటువంటి మనం ఇది మళ్ళీ జూబ్లీహిల్స్ ఎంత ఘోరాతి ఘోరంగా ఉందంటే అక్కడ ఉన్నటువంటి జీవన విధానం మనం పోయి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే నేను గత పార్లమెంట్ ఎన్నికల్లో, కిషన్ రెడ్డి గారి యొక్క ఎన్నికల్లో నేను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పనిచేశాను. సో నాకు గల్లీలో ఏ ప్రాంతంలో ఏ బూతు అనేది మొత్తం పూర్తిగా తిరిగి చూశాం. అంటే ప్రజల యొక్క ఎంత ఇబ్బంది పడేటువంటి జీవన విధానం, ఇక్కడ పనిచేసే వాళ్ళు అనేక మంది మధ్యతరగతి బిలోడ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో ఈ హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో సర్వీసు అంటే వాళ్ళు సర్వీస్ సెక్టర్లో అనేక మంది పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతం జూబ్లీహిల్స్. సో ఈ ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే సరే చనిపోయినటువంటి అభ్యర్థి గురించి మనం మాట్లాడలేము, కానీ గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఆ ప్రాంతానికి అభివృద్ధి జరగలేదు. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే జరుగుతుందని చెప్పేసి ఎవరికి నమ్మకం లేదు. సో ఇవాళ ప్రజలు ఒక జూబ్లీహిల్స్ ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి పడిపోతాడా అని చెప్పేసి ఏం లేదు, ప్రభుత్వం పడిపోతుందని లేదు. 2 బీఆర్ఎస్ ని గెలిపిస్తే సో రాష్ట్రంలో ప్రజలకు ఏం ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే గెలిపించినట్టు 38 మందిలో ఇప్పటికి 12 మంది పోయారు, మిగతా వాళ్ళు పోతారా లేదా? ఇవాళ కల్వకుర్ల కుటుంబంలో ఒకవైపు కొట్లాటలు నడుస్తున్నాయి, బామర్దుల మధ్యలో నడుస్తున్నాయి, కూతురుకు తండ్రికి నడుస్తున్నాయి, కూతురుకు బావకు నడుస్తున్నాయి, చెల్లికి నడుస్తున్నాయి, ఇలా వాళ్ళ పంచాయతీలో ఉన్నాయి. కాబట్టి సో ఇలా బీఆర్ఎస్ కు ఓటు వేసినా ఇది మూసీలో వేసింది అనేది జూబ్లీహిల్స్ ప్రజలకైతే చాలా స్పష్టంగా అవగతమై అక్కడ ప్రజలైతే స్పష్టంగా ఉన్నారు. సో ఇక్కడ గెలవడం వల్ల ఏం ఉపయోగం లేదు. సో ఇక్కడ బీజేపీ ఏదైతే ఉందో ఇది ఒక ఐడియాలజికల్ ఎన్నిక. ఇక్కడ వ్యక్తుల యొక్క ఎన్నిక కన్నా ఒక ఐడియాలజికల్ గా జరుగుతుంటే ఎన్నిక. ఎందుకంటే ఎంఐఎం యొక్క మనస్తత్వం కాంగ్రెస్ కు, ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తుల మధ్య జరుగుతుంటే ఒక సంఘర్షణ ఎన్నిక ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇవాళ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే ఎంఐఎం బీఆర్ఎస్ తో కలిసి ఉన్నది. సో ఎంఐఎం అనేది విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా 2 విధానాలు ఒకటే. సో ఇలా చాలా స్పష్టంగా, ఎందుకంటే ఎంఐఎం అనే పార్టీ దేశంలో ఎక్కడో పోయి పోటీ చేస్తుంది.
మహారాష్ట్రలో చేస్తుంది, బీహార్లో చేస్తుంది, లేకపోతే గుజరాత్లో చేస్తుంది, ఇంకో దగ్గర చేస్తుంది. హైదరాబాద్లో ఎందుకు చేస్తలేదు? ఇలా ఎంఐఎం పార్టీ ఎందుకు చేస్తలేదు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పష్టంగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఒప్పందంతో ఈ యొక్క ఎన్నికల్లో నవీన్ యాదవ్కు ఎంఐఎం యొక్క సిఫారసు తోటి ఈ యొక్క ఎన్నికల్లో ఆయన అభ్యర్థి అయిపోయారు. సో దీనికి ప్రతిఫలంగా ఏం ఆశిస్తుంది ఎంఐఎం అంటే రేపు భవిష్యత్తులో జరిగేటటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఒప్పందం జరిగింది అనేది ఇలా చాలా స్పష్టంగా ప్రజల మధ్యలో వస్తున్న ఒక డిస్కషన్, ఒక డిబేట్. సో ఈ అన్నిటిని కూడా ప్రజలు బేరీజ్ చేసుకుంటే అంశాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇలా ఓల్డ్ సిటీలో పోతే కరెంటు బిల్లులు కట్టనియరు, ఇలా ఓల్డ్ సిటీలో పోతే ఇలా ఆడ ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్లో కూడా గంట కొట్టాలంటే కూడా పర్మిషన్లు కావాలని గొడవలు జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఎంఐ యొక్క మనస్తత్వాన్ని ఇలా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడేటువంటి సందర్భాలు మనం చూస్తున్నటువంటి ఇది. సో ఇవాళ జూబ్లీ హిల్స్ కూడా దీన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఇది ఎంఐఎం కలిసి చేస్తున్నాయి. సో ఇక్కడ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకటి ఈరోజు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కొట్లాడేటువంటి పార్టీ ఇవాళ బీజేపీ. సో బీజేపీని గెలిపిస్తే, ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అటు రఘునందన్ రావు గారి యొక్క బై ఎలక్షన్లో ప్రారంభమైనప్పుడు, ఈటల రాజేందర్ గారి యొక్క ఎలక్షన్లో జరిగినప్పుడు ఇదే కేసీఆర్ మరి అనేక పథకాలను తీసుకొని వచ్చాడు. సో అంటే ఏదైతే ప్రభుత్వంలో అపోజిట్ గా వచ్చినటువంటి వ్యక్తులు గెలిచినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల కోసం ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తాయి. సో దీంట్లో ఏంటంటే కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ గెలిచినా ఎప్పటికైనా గేమ్ ఆడతారు వాళ్ళు. ఇవాళ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ గేమ్ లో ఇటు ఉన్నటువంటి ఖైరతాబాద్ పక్కన ఉన్నటువంటి దానన్న నాగేందర్ ఆల్రెడీ బీఆర్ఎస్ పోయిండు, అటు గాంధీ గారు పోయిండు, అటు పక్కన ఉన్నటువంటి ఏది షేర్లింగంపల్లి కావచ్చు, ఇటు ఉన్నటువంటి ఇవన్నీ కూడా దాని చుట్టూగా ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లో గెలిచినా ఇక కాంగ్రెస్ పోయినటువంటి పరిస్థితి ఉంది. సో అందుకోసం ఈ ప్రజలకు అంటే ఇవాళ తెలంగాణ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 400 హామీలు కావచ్చు, ఇవాళ బీసీ ఏదైతే 42% ఇస్తామని చెప్పి మరి రాజ్యాంగంగా రాదు అని తెలిసి బీసీలను మోసం చేసి మొన్నటి యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం లబ్ధి పొందినట్టు అంశం కావచ్చు, ఇవాళ స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మరి ప్రజలను మోసం చేసిన తీరు కావచ్చు, ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు ఆగ్రహంగా ఉన్నారు. సో అందుకోసం రేపటి ఉప ఎన్నిక అనేది నిజంగా కూడా తెలంగాణ రాజకీయ భవిష్యత్తును ఒక మార్చేటువంటి ఉప ఎన్నిక కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞులు అయితే జూబ్లీలో ఉన్నటువంటి విజ్ఞులు మరి వాళ్ళందరూ ఓటర్స్ అందరూ కూడా ఆలోచన చేసి ఇది రాష్ట్రానికి దిశానిర్దేశించే ఎన్నికగా భావించి ఇలా బీజేపీ అభ్యర్థిని గెలిపియాలనేటువంటి ఒక ఆలోచన అయితే ప్రారంభమైంది. సో ఇంకా ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా అనేక రకాల అంశాలు ఇంతకుముందు చెప్పారు. ఎంఐఏ ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో రియల్ గా కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు. సరే పార్టీ ఎవరికి ఇస్తున్నారు అనేది పార్టీ అంతర్గత విషయం కావచ్చు, కానీ ఇలా హైదరాబాద్ లో ఒకప్పుడు ఏదైతే ఒక దాదాగిరి ఉన్నటువంటి హైదరాబాద్ లో అవన్నీ సమసిపోయినా మళ్ళీ ఆ యొక్క వర్గానికి ఆ యొక్క నేచర్ ఉన్నటువంటి వ్యక్తులను మళ్ళీ అలా అభ్యర్థులుగా పెట్టారని చెప్పేసి ఒక చర్చ ఆల్రెడీ ప్రారంభమైంది. సో ఇది ఏం సింబాలిక్ ఇవ్వబోతున్నారు అనేది ఇలా ఒక మేధావుల మధ్యలో కావచ్చు, అక్కడ ఉన్న ప్రజల మధ్యలో కావచ్చు ఇలా చర్చ జరుగుతున్న అంశం. ఎందుకంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, సరే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు అడిగారు, వాళ్ళని అడిగారు, వీళ్ళని అడిగారు, అందరిని అడిగి కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చినామంటున్నారు. కానీ సో వాళ్ళు అడిగితే ఆ పక్కన ఉన్న వాళ్ళు నిజంగా కూడా అడిగితే మరి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకునేటోళ్ళు కాకపోవచ్చు. సరే ఇది ఎంఐఎం ఒత్తిడే ఇలా కాంగ్రెస్ నాయకులు చెప్పుకోలేకపోవచ్చేమో కానీ సో ఆ ఒత్తిడితో వచ్చినటువంటి ఈ యొక్క అభ్యర్థిత్వం కాబట్టి సో ఇది క్లియర్ గా ఎంఐఎం వర్సెస్ బీజేపీ, ఎంఐఎం కూటమి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎన్నికగానే ఇలా ప్రజలు భావిస్తారు. సో బీఆర్ఎస్ కూడా ఓటు వేస్తే దీంట్లో వచ్చేటటువంటి అంశం లేదు కాబట్టి సో వాళ్ళు కూడా ఆలోచన చేసి ఇలా నిజమైనటువంటి నిజంగా నేను ఇంతకుముందు చెప్తున్నది మీకు కూడా జూబ్లీ హిల్స్ పక్కనే ఉంది మన స్టూడియోకు, బహుశా ఇది మరి ఆ దాంట్లోకి వస్తుందా ఈ ఏరియా తెలియదు కానీ మనం మీరు పోయి చూస్తే కూడా విజువల్స్ ఎంత ఇబ్బందికరమైనటువంటి నాలా వ్యవస్థ లేవు, అక్కడ ఏది డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు. సో అక్కడ ఫెసిలిటీస్ ఈవెన్ వాటర్ కూడా ఇవాళ మంచి వాటర్ను డ్రింకింగ్ వాటర్ తీసుకునే పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. సో అక్కడ చాలా మంది పేదరికంతో ఉన్నారు. సో ఇప్పుడు ఈ పార్టీ ఎన్నికల్లో
డబ్బుతో గెలవాలి లేకపోతే ఇంకేదో అఫీజ్మెంట్ పాలసీలతో మేము గెలవాలని చెప్పేసి పార్టీ అనుకుంటున్నారో సో అక్కడ 100%. ఇంకొక విషయం ఏంటంటే మన నోటిఫికేషన్ కన్నా ముందే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీకి సంబంధించిన ల్యాండ్ను